లార్డ్ ప్రభు యేసుక్రీస్తు పేట మీ అందరికీ శుభములు. వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. అది కేవలం యేసుప్రభుని గురించిన మాట వల్ల మాత్రమే కలుగుతుంది అనమాట. యేసుప్రభు ఏమైనా చేయగలిగిన దేవుడు అంటే గతంలో ఏం చేశారో తెలిస్తేనే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం ఆయన మీద విశ్వాసాన్ని మరింతగా పెంచుకోగలుగుతాం. అందుకని ఈ సిరీస్ని నేను స్టార్ట్ చేశాను. యేసుప్రభు వారు వివిధ రీతులుగా పట్టణాల్లోనూ పల్లెటూరుల్లోనూ వివిధ ప్రాంతాల్లో ఆయన పరిచర్య చేస్తూ వాక్యాన్ని బోధిస్తున్న టైంలో జనసమూహాలు విపరీతంగా ఆయన వెంబడిస్తూ ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఆయన సముద్ర తీరంలో ప్రయాణం చేస్తూ లేదా ఆ అవతల నుంచి యువతలకి వస్తూ ఆయన కాలు షిప్లో నుంచి బయట పెట్టేసరికి జనాలు ఇదిగో ఆయనే యేసయ్య వస్తున్నారు ఇటు అని గుర్తుపట్టేసి పరుగున ఆయనకి ఎదురుగా వెళ్ళిపోయేవాళ్ళంట. గుంపులుగా ఆయన వెంబడించేవాళ్ళంట. అలాగే యేసుప్రభు వారిని ఎక్కడున్నా కూడా జనసమూహం వెంబడిస్తూనే ఉంది. అయితే ఆయన పల్లెటూరులోకి వెళ్ళినా, గ్రామాల్లోకి వెళ్ళినా, పట్టణాల్లోకి వెళ్ళినా కూడా ఆ యొక్క ప్రజలు ఆయన వెంబడిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ కుటుంబంలో ఉన్న రోగస్తులందరినీ ఆయన దగ్గరికి తీసుకొస్తూ ఉన్నారు. ఆయన స్వస్థపరచమని అడుగుతూ ఉన్నారు. వాళ్ళు ఏం ఆశపడుతున్నారంటే, ప్రభు యేసయ్య నువ్వు బిజీగా ఉన్నావు కదా, కనీసం నీ వస్త్రపు చెంగు ముట్టిన నా కుటుంబంలో ఈ రోగస్తుడు స్వస్థపరచబడతాడు అని ఆయన్ని అడుగుతూ ఉన్నారంట. ఇంకా చెప్పాలంటే ఆశ్చర్యంగా మంచం మీద ఉన్న వాళ్ళని కూడా మోసుకుని వచ్చేస్తారంట. ఆ వస్త్రం వాళ్ళకి తగిలితే చాలు స్వస్థపరచబడతారన్న విశ్వాసంతో జనసమూహాలు ఆయన్ని వెంబడిస్తూ ఉన్నారంట. రోగస్తుల్ని మంచం మీద ఉన్నవారిని సైతం వారు మోసుకొని వచ్చి ఆయన వెంబడిస్తూ ఉన్న టైంలో అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి రోగాలకి స్వస్థత సమకూర్చబడిందంట. మంచం మీద ఉన్న వాళ్ళకి సహితము స్వస్థత కలిగింది అంట. యేసుప్రభు వారు వారి యొక్క విశ్వాసాన్ని చూసి వారందరినీ స్వస్థపరిచినట్టుగా మనం చూస్తాం అనమాట. దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి అంటే, అత్యాసక్తితో ఆయన్ని వెంబడించినప్పుడు ఒక యజమానుడి దగ్గరికి, మంచివాడు కాని యజమానుడి దగ్గరికి పదే ఒక దాసుడు వచ్చి సహాయం చేయమని అడుగుతున్నప్పుడు, అరే ఇది చేస్తే బాగుంటుంది, విసిగిచ్చేస్తానని ఎలాగైతే చేయడానికి ఇష్టపడతాడో ఆ చెడ్డ యజమానుడి కన్నా నీ దేవుడు ఎంతో గొప్పవాడు కదా. నువ్వు మాటికి అడుగుతుంటే నీ జీవితంలో ఎందుకు దాన్ని అనుగ్రహించరు, కానీ అది నీకు మేలుకరమైతేనే భవిష్యత్తు తిరిగిన దేవుడు అది నీ జీవితంలోనికి అనుమతిస్తాడు. అది మర్చిపోవద్దు. అత్యాసక్తిని, దేవుని యొక్క వెంబడించడంలో నీ ఆసక్తిని ఎప్పుడూ కూడా తక్కువ చేసుకోవద్దు.